కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏతుల ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎన్నో ఉచిత వాగ్దానాలు ఇచ్చి ఏతుల రేవంత్ రెడ్డిగా మిగిలిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు ఎటువంటి సంక్షేమాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాట్లు పడక ముందే మరి రైతు బంధు అందరికీ వస్తుండే. ఈరోజు ఓట్లు పడుతుంటే ఓట్లు వస్తే మాత్రమే రైతు భరోసా ఇచ్చే పరిస్థితి. ఆ రైతు భరోసా కూడా మన 4 మండలాలకు సంబంధించి ఇవ్వకపోవటం మరి దురదృష్టకరం. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ ధర్నా చూసి మరి సోయికొచ్చి ఈరోజు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఈ శీతకన్ను అనేది కరెక్ట్ కాదు. మరి ఇక్కడ రైతుల కోసం మరి మీరు వినాలని ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు జయశంకర్ సార్ గారి మరి వర్ధంతి, మరి వారి ఆశలకు అనుగుణంగా మరి 10 సంవత్సరాలు సుపరిపాలన చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు గోసలతో మరి ఈరోజు మనం అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం. మరి కష్టాలన్నీ పోవాలంటే మళ్ళా కేసీఆర్ సారే రావాలి. కేసీఆర్ సారే మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో ఒకటిగా మిగులుతూనే పూర్తి ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంది.